మొదటి 3 రోజుల్లో రోజుకి 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి వరల్డ్ వైడ్ గా 402 కోట్లు కొల్లగొట్టింది సలార్. డే 1 178 కోట్లు, డే 2 117 కోట్లు, డే 3 107 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది సలార్. ఇక 4గో రోజు క్రిస్మస్ హాలిడే కలిపి రావడంతో భారీ వసూళ్లు వచ్చాయి. క్రిస్మస్ రోజు ఒక్క ఇండియాలోనే 45 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇండియాలో తొలి 4 రోజులు కలిపి మొత్తంగా 255 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 3 రోజుల్లోనే 402 కోట్లు రాబట్టిన సలార్ 4గో రోజు 450 కోట్ల మార్క్ దాటగా 5వ రోజు 500 కోట్ల టార్గెట్ రీచ్ కానుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దులుపుతోంది సలార్. ఒక్క తెలుగులోనే 111 కోట్లకు పైగా షేర్, 168 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 222 కోట్లకు పైగా షేర్, 450 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందంటున్నారు. దీంతో RRR రికార్డును బ్రేక్ చేసింది సలార్. 4 రోజుల్లోనే 200 కోట్లు షేర్ మార్కును చేరుకొని సెన్సేషన్ అయింది. అదే సమయంలో 4గో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేరును రాబట్టిన చిత్రంగా కూడా రికార్డు సాధించింది. ఇక సలార్ సీజ్ ఫైర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి 345 కోట్ల బిజినెస్ జరుపుకున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో మరో 125 కోట్ల వరకు షేర్ వసూలు చేస్తే అన్ని చోట్ల సలార్ బ్రేక్ ఈవెన్ రీచ్ అయినట్టేనని అంటున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ పై డైనోసర్ చేస్తున్న దండయాత్ర చూస్తుంటే సెకండ్ వీకెండ్ లోనే సలార్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయి లాభాల బాట పట్టనుంది. సంక్రాంతి వరకు సలార్దే హవా ఉంటుంది కాబట్టి సలార్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు రేంజ్ వసూళ్లను నమోదు చేయడం గ్యారంటీ.